గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కార్లలో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి 10 నుంచి 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాల సమయంలో కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోటలో పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలిలో ఫోరెన్సిక్ స్పెషల్ సెల్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో హైలైట్ ప్రకటించారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ముంబై, హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలికి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు చేరుకున్నాయి. గేట్ నెంబర్ 14 మూసివేశారు. 2 కార్లలో పేలుడు జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీ పోలీసులతో అమిత్ షా మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఘటనపై మోదీ ఆరా తీశారు. ఢిల్లీ ఘటనపై సిపి సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్ వాసులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జనార్. ఘటనకు సంబంధించి అనుమానితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. సిగ్నల్ దగ్గర ఘటన జరిగిందని ఢిల్లీ సిపి తెలిపారు. రెడ్ లైట్ దగ్గర ఆగుతుండగా కారులో మంటలు వ్యాపించాయని అన్నారు. ఇక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వారి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడుకు కారణమైన కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు మాజీ యజమాని నదీంను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తన కారును నదీం గతంలో అమ్మినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఢిల్లీ పేలుళ్లతో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఢిల్లీ పేలుళ్లు ఉగ్రవాద చర్యగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఉగ్రవాద కార్యకలాపాల నివారణ చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉగ్ర చర్య అనే కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులు లభించిన ప్రాథమిక ఆధారాల ద్వారా ఉగ్ర చర్యగా భావిస్తూ కేసు నమోదు చేశారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. సింధు, దాదాపు మనకు నిన్న బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లినటువంటి ఢిల్లీ నగరము 6:55 జరిగినటువంటి బ్లాస్టింగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి విజువలేషన్స్, చాలా కీలకమైనటువంటి విజువలేషన్స్ లభించడంతో ఒక్కసారిగా దీని లింక్ ఎక్కడెక్కడ ఉంది అన్నటువంటి విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మొట్టమొదట మనకు కారు జరిగినటువంటి ప్లేస్లో I-20 కారు, ఈ I-20 కారులో వెనకాల సైడు ఈ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారము, దాని వెనకాల ఉండేటటువంటి అంటే ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో అక్కడ అంటే ఏదైతే రెడ్ లైట్కి జస్ట్ కొద్ది ముందు దూరంలోనే ఈ బ్లాస్టింగ్ జరిగింది. వెనకాల ఉండేటటువంటి ఈ రిక్షాలు, తర్వాత ఒక సైకిల్కి సంబంధించినటువంటి వ్యక్తి అనుకోవచ్చు, తర్వాత దీనికి సంబంధించిన వెనకాల ఉండేటటువంటి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు, మృతి చెందారు. కారులో 3 ఉన్నట్లు కూడా ఆ వీడియోస్లో అందినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. మొట్టమొదట మనకు ఈ వెహికల్ ఎవరిది, ఎక్కడ అంటే దీనిని మొట్టమొదట విక్రయించింది ఎవరు, తర్వాత దానిని ఎవరెవరు దీనికి హ్యాండ్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా మారింది అన్నటువంటిది మొట్టమొదట ఇక్కడ ఓక్లా అన్నది చాలా కీలకమైనటువంటి ప్లేసు. జామియా తర్వాత ఓక్లా ఈ ప్రాంతాల్లో చాలా మంది అంటే ఎక్కడైనా కానీ బాంబు దాడి జరిగింది అని అంటే దానికి కీలకమైనటువంటి లింక్స్ మనకు వచ్చేసేసి ఓక్లా, తర్వాత జామియా ప్రాంతము, తర్వాత మనకి హైదరాబాద్లో పాతబస్తీ, తర్వాత మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతాలకు లింక్ ఉంటుంది. నిన్న జరిగినటువంటి దాడిను ఈ ఓక్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన I-20 కార్కి సంబంధించినటువంటి ఓనరు, దానికి సంబంధించినటువంటి ఆర్సీ మొత్తమంతా కూడా మనం విజువలైజేషన్ చూస్తున్నాము. ఇది హర్యానా నుంచి మొట్టమొదట నదీం అన్నటువంటి వ్యక్తి నుంచి విక్రయించడము, తర్వాత ఇతడు పుల్వామాకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ కారును అమ్మడము ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేట్. ఓక్లా, పుల్వామా, హర్యానా, గుర్గావ్కు సంబంధించినటువంటి ఈ 3 ప్రాంతాలు మనకు నిన్న కూడా మనము ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటి దాడులు జరిగినప్పుడు వారికి సంబంధించినటువంటి లింక్స్ మనకు హర్యానాలో 4 విలేజెస్, చాలా కీలకమైనటువంటి విలేజెస్. ఆ విలేజెస్ కూడా ఎప్పుడు కూడా 365 డేస్ అలర్ట్గా ఉండేటటువంటి ప్లేస్. ఆ ప్లేస్లో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడికి లింక్ మనకు ఓక్లా, తర్వాత గుర్గావ్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ అంటే ఆ ప్రాంతానికి వ్యక్తి సంబంధించినది, తర్వాత మనకు పుల్వామా. ఇక్కడ నదీం ఖాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో సమాచారం తీసుకుంటే అక్కడి నుంచి మనకి పుల్వామాలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కొన్నాడు అన్నటువంటిది మాత్రం కీలకమైనటువంటి అప్డేటు. అతన్ని సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అతన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు రంగంలో దిగారు. దీని కీలకమైనటువంటి అప్డేట్ మరి కొద్దిసేపట్లో కూడా రానుంది. అయితే ఏదైతే బ్లాస్ట్ జరిగిన సమయంలో I-20 ఉండే కార్కి వెనకాల ఉండేటటువంటిది ఈ రిక్షాలు 2 చాలా దగ్ధమయ్యాయి. తర్వాత అక్కడ ఉండేటటువంటి కార్లు దాదాపు 8 కార్లు ధ్వంసమయ్యాయి. ఇందులో ఏదైతే కార్ బ్లాస్టింగ్ జరిగినటువంటి దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు అన్నటువంటిది మనకు ఏదైతే ఎర్రకోట జరిగినటువంటి బ్లాస్టింగ్ జరిగిన సమయానికన్నా ముందు విజువలేషన్స్ అంతటిని కూడా తీశారు. ఆ విజువలేషన్స్ లో 3 వ్యక్తులు కనపడ్డారు. ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు, ఆ 3 వ్యక్తులు మధ్యలో కొద్దిగా డ్రాప్ అయ్యారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తి కార్ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి వ్యక్తి అందులో 2 ఉన్నారు అన్నటువంటిది కొంత సమాచారం కూడా అందుతుంది. ఈ కీలకమైనటువంటి అప్డేట్ రాత్రి జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్లో కీలకమైనటువంటి విజువలైజేషన్స్ అన్నింటినీ కూడా తీయడము. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే మనకు RML హాస్పిటల్ అనుకోవచ్చు, బాధితులను వెళ్ళి పలకరించడం జరిగింది. అసలు స్వయంగా ట్వీట్ చేసి వాళ్ళ బాధను చూస్తే చాలా భయంకరంగా, చాలా బాధ అనిపిస్తుంది, ఇలాంటి దాడి చేయడము క్రూరాతిక్రూరంగా అంటూ కూడా ట్వీట్ చేయడము. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ
కీలకమైనటువంటి అప్డేట్ తీసుకుంటున్నారు. వివిధ దేశాలు కూడా అటు ఇరాన్ కానీ తర్వాత చాలా దేశాలు కూడా ఇప్పటి వరకు కూడా దీనిపై స్పందిస్తూ వారికి సంబంధించినటువంటిది భారత్కి సపోర్టింగ్గా అంటే ఇక్కడ ఎర్రకోటలో దాడి జరిగినప్పుడు వివిధ దేశాలు మనకు ఉండేటటువంటి విదేశ సంబంధాలకు సంబంధించినంత వరకు కూడా ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే నిన్న దాడి జరిగిన తర్వాత అమెరికాకు సంబంధించినటువంటిది విజిటర్స్ చాలా మంది ఇక్కడికి ఇండియాకు వస్తుంటారు. ముఖ్యంగా మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఎప్పుడు కూడా పర్యాటకులు వస్తుంటారు. నిన్న అలర్ట్ జారీ చేసింది అమెరికా నుంచి కూడా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఒకటి అలర్ట్ జారీ చేసింది. వారందరికీ కూడా సంబంధించినటువంటిది ఎవరైతే అక్కడ పర్యటిస్తున్నారో వారందరూ కూడా అలర్ట్ ఉండాలన్నది కూడా కీలకంగా కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటిది ఎంబసీని వాళ్ళు కన్సల్ట్ కావాలి అన్నటువంటిది కూడా, ఇంకా ఏదైనా ఉంటే వెనక్కి తిరిగి రావాలి అన్నటువంటిది కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి దాడి తర్వాత గంట లోపలనే ఒక మెసేజ్ ని దీన్ని ఇక్కడ అమెరికా ఎంబసీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటిది తర్వాత ఇక్కడ మనకు ఎవరెవరు ఇందులో గాయపడ్డారు, ఎవరెవరు ఇందులో మరణించినటువంటి వ్యక్తుల డాటాను కూడా కొంత రిలీజ్ చేసింది. అటు ట్రోమా సెంటర్, ఎయిమ్స్ కి సంబంధించినటువంటిది ట్రోమా సెంటర్ లో హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ప్రకటించింది. కానీ ఈ దాడికి, పుల్వామా దాడికి లింక్ ఉన్నది అన్నటువంటిది కొంత ప్రాథమికంగా దొరుకుతున్నటువంటి ఆధారాల ప్రకారంగానే ఆ విధంగానే దర్యాప్తు ముందుకు వెళ్తుంది. కానీ ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి సమయము 6:55 తర్వాత దాదాపు 8:30 వరకు కూడా మంటలను ఆర్పడానికి అప్పటి వరకు కూడా దాదాపు 8 నుంచి 10 అక్కడ ఫైర్ ఇంజిన్స్ కూడా రావడము, తర్వాత అంబులెన్స్ మోతలతో మారుమోగినటువంటి తర్వాత ఇప్పుడిప్పుడు కూడా మరి ఆ ప్రదేశాన్ని కొంతమంది అధికారులు వెళ్ళి అక్కడ ఫోరెన్సిక్స్ అధికారులు దానికి సంబంధించినటువంటి నిన్నటి నుంచి కూడా అక్కడే మొత్తమంతా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా ఈ స్థలానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు అందుతున్నటువంటి పుల్వామా దాడికి తర్వాత అంటే ఇప్పుడు ఉగ్ర చర్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంటే అనుమానితుల విచారణ ద్వారానే తెలిసిందా, అలాగే అసలు లోపం ఎక్కడ జరిగింది? ముందుగానే ఉగ్ర కదలికల్ని గుర్తించిన పోలీసులు కానీ అధికారులు కానీ అసలు ఇంటెలిజెన్స్ నుంచి మనకి సమాచారం అందలేదా? దాడిని ఎందుకు ఆపలేకపోయారు? ఖచ్చితంగా ఏదైతే ఉగ్ర దాడి కింద మనకి అందుతున్నటువంటి ఇంటెలిజెన్స్ ఇది దాదాపు ఒక వారం రోజుల క్రితము నుంచి ఏదైతే దాడులు ఈ మెయిన్ సిటీస్ మనకు బాంబే అనుకోవచ్చు, తర్వాత ఢిల్లీ అనుకోవచ్చు, హైదరాబాదు ఇలాంటి సిటీల్లో కొంత అలర్ట్గా ఉండాలని ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు కూడా నివేదికలు అందించింది. అయితే ఏదైతే మనకు రెడ్ కోట్ ఏరియా ఈ ప్రాంతమంతటి కూడా ఐ అలర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ రెడ్ కోట్ దగ్గర వెహికల్స్ ఆగినటువంటి సమయంలో ఈ కారు ఉండడము, తర్వాత ఆ కారు మూవ్మెంట్ అవుతున్నటువంటి చిన్న కదలికలు అవుతున్నటువంటి మూవ్మెంట్లోనే బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ ఏదైతే ముందుగానే మనకి ఎలాంటి సమాచారము, ఒకవేళ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము చాలా పలుచోట్ల అటు ఫరీదాబాద్ కానీ హర్యానా కానీ మన ఏపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా ఈ విధంగా ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందిస్తుంది. చాలా వారిని అలర్ట్ చేయడము, వారిని పట్టుకోవడము, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనము దాదాపు 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ రోజు జరిగినటువంటి నిన్న మనకు రాత్రి జరిగినటువంటి దాడికి ముందుగా ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా లేదు. కానీ అంతకన్నా ముందుగా మనకు హర్యానా గుర్గావ్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇక్కడ లక్నోకు సంబంధించినటువంటి వ్యక్తులకు కీలకంగా వ్యక్తులు ఉన్నారు. వారితో భారీ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డాక్టర్లు 3 ఉన్నారు. తర్వాత మరి అనుమానితులను కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ సందర్భాన్ని కూడా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారంగా పోలీసులు కూడా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. దాని తర్వాత 2 అవర్స్ తర్వాతనే ఈ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించినటువంటిది ఎలాంటిది ముందస్తుగా కూడా అక్కడ ఆ సమాచారం కూడా లేదు. కానీ కీలకంగా కదలికలు మాత్రం జరుగుతున్నాయి అన్నటువంటిది మాత్రం ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు కూడా అందిస్తుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడిలో ఇక్కడ
ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒకరు మరణించారు. తర్వాత మనకు ఒక విదేశీయుడు కూడా మరణించారు అన్నటువంటిది కూడా సమాచారం అందుతుంది. దీనితో లక్నో అంటే యూపీకి సంబంధించినది, ఇటు వారణాసి, తర్వాత లక్నో, తర్వాత మధుర, తర్వాత ముంబై, ఈ ప్రాంతాలను ఉత్తరాదిగా ఉన్నటువంటి ప్రాంతాలను అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఇక్కడ ప్రతిదీ కూడా పోలీసుల కనుసన్నల్లోనే ఈ ప్రాంతాలను అన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు. నిన్న జరిగినటువంటి దాడికి ఇంకా ఎవరెవరికి ఇందులో లింక్ ఉన్నది, ఓక్లా టు మనకు గుర్గావ్ టు పుల్వామా. ఇక్కడ మనకు నదీం అంటే సల్మాన్ ఖాన్, నదీం ఖాన్, ఈ ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేసి పూర్తి సమాచారం రాబడుతున్నారు. పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తి కారు, అతని కొరకు కూడా పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఇక్కడ ఓట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే ఇంకా కొంతమంది కారులో ఉన్నటువంటి 3 వ్యక్తులకు సంబంధించినటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.